హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవాళ మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి అండి. సంవత్సరం పాటు నిలవ ఉండేలా, ముక్క గట్టిగా ఉండేలా, మెత్తపడకుండా చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనకి రెసిపీ అనేది పాడవకుండా వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఆవకాయ పచ్చడికి ఎప్పుడూని బుడతల మామిడి అని ఉంటుందండి. పీచు ఎక్కువగా ఉంటుంది. అలాంటి మామిడికాయలు తీసుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడికి బాగుంటుందండి. మామిడికాయలని వాటర్లో వేసి శుభ్రం చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. తర్వాత కట్ చేయించుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని జీడి తీసేసి తర్వాత ఒక పొరలా ఉంటుందండి, అది కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి మళ్ళీ తుడుచుకోవాలండి. ఇలా ఎండలో అనేది ఆరబెట్టుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఇక్కడ గంట పాటు ఎండలో అనేది ఆరబెట్టుకున్నానండి. ఇలా మామిడికాయ ముక్కల్ని ఎండలో అనేది ఆరబెట్టడం వల్ల మామిడికాయ ముక్కల్లో చెమ్మదనం అనేది పోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఒక గంట పాటు ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకున్నానండి. మనం ఎందులో అయితే పచ్చడి కలపాలనుకుంటున్నామో ఆ గిన్నెలోనే వేసేసుకున్నానండి మామిడికాయ ముక్కలన్నిటినీ. ఇక్కడ నేను 25 మామిడికాయలకి కొలతలు చెప్తున్నానండి. కారం వెయిట్లో వచ్చేసి అర కేజీ కారం అండి, 500 గ్రాములు. ఇక్కడ నేను వాడుతున్న కారం వచ్చేసి పచ్చి కారం అండి. పచ్చళ్ళకి మాత్రమే వాడతామండి కారం అనేది, కూరల్లో వేసే కారం కాదండి. కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కానీ స్పైసీ అనేది తక్కువ ఉంటుందండి. ఎండలో ఆరబెట్టుకున్న ఆవాలని పిండి చేసుకోవాలండి. ఇలా ఈ ఆవపిండి వెయిట్ వచ్చేసి 500 గ్రాములండి, అర కేజీ ఆవపిండి. మీరు ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు, బయట మార్కెట్లోదైనా పర్వాలేదండి. పచ్చడికి వాడే సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ అండి, కల్లుప్పు అంటారు కదా. ఆ ఉప్పుని కూడా ఎండలో ఆరబెట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సాల్ట్ని కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ నేను 1/2 కేజీ సాల్ట్ వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ అనేది. మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతాయండి. నేను ఇక్కడ 4 వెల్లుల్లిపాయలని రేకలుగా చేసి వేసేసానండి. మీకు నచ్చితే పొట్టు ఒలిచి కూడా వేసుకోవచ్చండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. మామిడికాయ ముక్కలకి ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ పట్టేలా కలుపుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కల్లోకి పచ్చడికి మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో, పప్పు నూనె కానీ వేరుశనగ నూనె అయినా పర్వాలేదండి. టేస్ట్ అనేది బాగుంటుంది ఈ 2 ఆయిల్స్ వేయడం వల్ల. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకండి పచ్చడికి అనేది, అంత టేస్ట్ బాగోదు. ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి. పచ్చడి మొత్తం ఆయిల్ కలవాలి. ఇలా ఆయిల్ కలుపుకున్న పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, ఒక జాడీలో కానీ, గాజు సీసాలో కానీ ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కలుపుకున్న పచ్చడి మొత్తాన్ని ఇలా ఖాళీ కంటైనర్లో వేసుకోవాలండి. ఇలా పచ్చడి మొత్తాన్ని నేను ఇక్కడ ఈ డబ్బాలో అనేది వేసేసానండి. ఇలా వేసేసిన పచ్చడిని 3 రోజుల పాటు మూత పెట్టి అలానే ఉంచేయాలండి. 3 రోజుల తర్వాత ఆయిల్ అనేది ఊరి పైకి తేలుతుందండి. చూసారండి ఇక్కడ ఆయిల్ అనేది పైకి ఎలా తేలిందో. ఇప్పుడు ఈ పచ్చడిలోని సాల్ట్ తక్కువైనా, ఆవపిండి తక్కువైనా, ఆయిల్ తక్కువైనా ఈ స్టేజ్లో అనేది వేసుకోవచ్చండి. నాకు ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి టేస్ట్కి. పచ్చడికి ఆయిల్ అనేది ఎప్పుడూ ఎక్కువగానే ఉండాలండి. నేను ఇక్కడ మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసి కలుపుతున్నానండి. ఆయిల్ తక్కువైనా కూడా పచ్చడి పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. నాకు ఇక్కడ ఈ డబ్బా కొంచెం ఖాళీగా ఉండడం వల్ల నేను ఇందులోనే కలిపేస్తున్నానండి.
మీకు ఖాళీ లేకపోతే ఒక గిన్నెలో వేసుకొని కలుపుకున్న తర్వాత మీరు ఏ డబ్బాలో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నారో ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి. నేను ఇక్కడ కలిపేసిన పచ్చడిని ఒక జాడీలో వేసుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న పచ్చడిని సంవత్సరం అంతా కలరు టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటే కలర్ కానీ టేస్ట్ కానీ అస్సలు చేంజ్ అవ్వదండి. సంవత్సరం తర్వాత ఎవరికైనా టేస్ట్ చూపిస్తే ఇప్పుడే పెట్టారండి పచ్చడి, కొత్త పచ్చడా అని అడుగుతారండి. అంత బాగుంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.